దేవుని నామానికి వందనాలండి. ఇంతవరకు కూడా మరి లేవి అనే స్త్రీ కొరకు గత వారం చెప్పుకున్నాము. సో ఈరోజు మనము రిస్పా అనే స్త్రీ కొరకు బైబిల్ గ్రంథంలో మరి 2 సార్లు వ్రాయబడి ఉంది. సో ఆ స్త్రీ కొరకు మరి దేవుడు చెప్పమని దేవుడు ప్రేరేపించుంటున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 14 వరకు మనం చదివినట్లయితే ఇక్కడ నేను చదువుతానండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతన్ని బట్టియు నరహంతకులకు అతని ఇంటివారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇశ్రాయేలుల సంబంధికులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయుచుండెను. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారాలే గాని ఇశ్రాయేలులో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరటలేదనిరి. అంతటా దావీదు, మీరేమి చేయగలుగుతారో దానిని నేను మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులై మమ్మను నాశనం చేయుచు ఇశ్రాయేలు సరిహద్దులలో ఉండకుండా మేము లయమగున్నట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వారి కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు, నేను వారిని అప్పగించదనెను. తాను సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి ఉన్న హేతు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక, అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కలిగిన 2 కుమారులకు అర్మోనిని మెఫీబోషెతును సౌలు కుమార్తెయగు మెరాబు మహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కలిగిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీలకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కలేబర్ల మీద కురియు వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్ గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిస్తీయులు గిల్బోవలో సౌలు హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బెత్షాను పట్టణం వీధిలో వేలాడగట్టగా, యాబేష్ గిలాదు వారు వారి ఎముకలను అచ్చట నుండి దొంగిలి తెచ్చియుండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి యొక్క ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీల దేశమునకు చేరిన సెలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఈలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించింది. ఇక్కడ చూసినట్లయితే అండి 2వ సమూయేలు 21వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలకు చూసినట్లయితే అది దావీదు కాలమున 3 సంవత్సరాలు కరువు వచ్చిందంటండి. ఈ 3 సంవత్సరాలు కరువు రాగా మరి దావీదు ఎంతగానో బాధపడుతున్నాడు. ఎందుకు ఈ కరువు వచ్చింది దేశంలో అని అతను ఏం చేశాడంటే, దావీదు మహారాజు యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం జరుగుతుందండి. యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మీరు గిబియోనీయులకు చేసిన నిబంధనను ఏదైతే యెహోషువ ఉన్న కాలంలో గిబియోనీయులకు ఎటువంటి హాని చేయము అని వాగ్దానం చేశారు, నిబంధన చేశారు. ఇప్పుడైతే మరి సౌలు తన కుమారులు కలిసి ఆ గిబియోనీయులను హింసించడము, బాధ పెట్టడం, వారిని చంపడము, మరి దాని కారణంగా వల్లనే ఈ దేశంలో కరువు వచ్చిందని దావీదు మహారాజుకి దేవుడు చెప్తాడండి. చెప్పినప్పుడు దావీదు మహారాజు గిబియోనీయులను పిలిపించి మేము చేసిన ప్రాయశ్చిత్తముగా మరి సౌలు చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా మేము మీకు ఏం చేయాలి అని ఇక్కడ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారు గిబియోని ఏమంటారంటే, మాకేమొద్దు, వెండి బంగారాలు మాకు ఏమొద్దు, ఆస్తులు మాకు ఏవి వద్దు, కానీ మమ్మల్ని చంపడానికి చూసినటువంటి సౌలు యొక్క కుమారులు తన సంతానంలో నుండి మాకు 7 మందిని మాకు ఇవ్వండి, మేము వారిని ఉరితీస్తామని దావీదు మహారాజుకి గిబియోనీయులు చెప్తారండి. చెప్పినప్పుడు
ఇంకా దావీదు మహారాజు చేసేది ఏమి లేకుండా తనేంటంటే 7 మందిని ఇవ్వడానికి తను అంగీకరిస్తాడు. సో మీరు ఇక్కడ కిందికి చదివినట్లయితే 8వ వచనంలో ఉంటుందండి. అక్కడ అయ్యా కుమార్తె యగు రిస్పా సౌలునకు కలిగిన 2 కుమారులకు అర్మోనిని మెహిబోషేతును సౌలు కుమార్తె యగు మీరు ఇక్కడ కింద మీరు 6, 7, 8 వచనాల్లో చూసినట్లయితే మరి సౌలు మహారాజుకి రిస్పా అనే ఉపపత్ని ఉంటుందండి. ఆమె భార్య కాదు కానీ ఉపపత్ని అనమాట. తన పేరు రిస్పా. తనకి 2 కుమారులు సౌలు ద్వారా కంటది. సో ఎప్పుడైతే గిబియోనీలు తనకు 7 మంది కుమారులను మరి సౌలు బిడ్డలను ఇవ్వమని చెప్పినప్పుడు రిస్పా యొక్క కుమారులు కూడా అందులో ఉంటారు. అలాగే మెరాబు అంటే సౌలు యొక్క కుమార్తె మెరాబు యొక్క 5 మంది కుమారులు కూడా మొత్తం 7 మందిని ఆ గిబియోనులకు అప్పచెప్పడం జరుగుతుంది దావీదు మహారాజు. సో ఇలా అప్పచెప్పినప్పుడు ఆ 7 మందిని కూడా ఆ యొక్క కొండపైన మరి ఉరి తీయడం జరుగుతుందండి. ఇక్కడ చూసినట్లయితే రిస్పా గురించి మరి బైబిల్ గ్రంథంలో 2 సార్లు లిఖించడం జరుగుతుంది. 2 సార్లు ఆమె పేరు వ్రాయడం జరిగింది. ఒకటి ఎప్పుడంటే 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 6, 7 వచనాల్లో అక్కడ చూసినట్లయితే అక్కడ సౌలు రాజు యొక్క సైన్యాధిపతి అబ్నేరు అనే వ్యక్తి చేత ఈ యొక్క సౌలు యొక్క ఉపపత్ని రిస్పా అతని చేత అంటే అవమానింపబడుతుంది. అంటే అతడు ఆమెను మోహించి ఆమెను బలాత్కారం చేస్తాడనమాట. సో ఆ టైంలో మరి ఆ యొక్క టైంలో దావీదు యొక్క కుమారుడు ఇష్బోషెతు ఉంటాడు. తను చెప్తాడు అబ్నేరుకు, నువ్వెందుకు నా తండ్రి ఉపపత్ని అయినటువంటి రిస్పాను నువ్వు ఆ విధంగా అవమానపరుస్తున్నావు అంటే అప్పుడు ఆయన అంటాడు, నేను ఇన్ని రోజులు మరి సౌలు నీ తండ్రి వద్ద నేను సైన్యాధిపతిగా ఉండి అంత చేశాను కదా, ఒక స్త్రీని బట్టి నన్ను అవమానిస్తావా అని చెప్పేసి తను వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. ఆ రాజ్యాన్ని వదిలేసి అప్పుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అక్కడ ఆ రిస్పా అబ్నేరు అనే సౌలు యొక్క సైన్యాధిపతి చేత ఆమె శారీరకంగా చాలా ఆమె హింస పడుతుంది. అంటే శారీరకంగా ఆమె తన యొక్క ఒక విధవరాలుగా ఉంటూ భర్తను చనిపోయి 2 కుమారులు ఉన్న తర్వాత ఆమె ఆ బాధలో ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే అబ్నేరు చేత ఆమె చెరపబడుతుంది. ఆ సమయంలో చాలా కృంగిపోయి ఆల్రెడీ భర్త పోగొట్టుకుంది, ఇక్కడ పిల్లలిద్దరూ మరి సైన్యాధిపతి ఆమెను రేప్ చేయడం జరుగుతుంది అక్కడ. సో ఈ అవమానింపబడుతుంది. ఇలా జరుగుతున్న సమయంలో తనకున్న ఆధారం 2 బిడ్డలు. సో ఆ 2 బిడ్డల్ని కూడా మరి ఇప్పుడు గిబియోనీలు సౌలు చేసినటువంటి ఆ యొక్క అపరాధం వల్ల దేవుడి యొక్క నిబంధనను సౌలు మహారాజు తృణీకరించి ఆ గిబియోనీలు ఎవరంటే ఆ యొక్క దేశంలో యాక్చువల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే అమోరీలలో శేషించబడిన వారంట. వాళ్ళు ఏంటంటే అమోరీలలో వాళ్ళు ఏంటంటే ఆ గిబియోని యెహోషువ కాలంలో గిబియోనీలకు మరి యెహోషువ వాగ్దానం చేస్తాడు ఏంటంటే వీరు మన దేశంలో వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించి దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల చూస్తున్న కృపను బట్టి గిబియోనీలు వచ్చి వేరే వాళ్ళ దేశాలన్నీ హతం చేస్తూ ఉన్నప్పుడు గిబియోనీలు మమ్మల్ని కూడా హతం చేస్తారేమో వీళ్ళు ఇశ్రాయేలీలు అని చెప్పేసి ఆ టైంలో మరి యెహోషువను ఆశ్రయించడం జరుగుతుంది. మేము మీ దేవుడి గొప్పతనాన్ని విన్నాము, అన్ని చేశాము, మమ్మల్ని చంపొద్దని వాళ్ళు విన్నవించుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళని బలిపీఠం దగ్గర కట్టెలు తెచ్చేవారిగా, చెట్లు నరికేవారిగా, నీళ్లు పోసేవారిగా గిబియోనీలని ఇశ్రాయేల్ ప్రజల్లోనే పెట్టుకుంటారు, ఇశ్రాయేల్ దేశంలోనే. సో అప్పుడు వాగ్దానం చేస్తాడు యెహోషువ ఏంటంటే వీళ్ళని మేము ఎప్పుడు కూడా చంపము, వేరే దేశాల ప్రజలలాగా వీళ్ళని మేము చంపమని వాగ్దానం చేస్తాడు. కానీ ఈ వాగ్దానాన్ని సౌలు తన కుమారులు తృణీకరించేసి చేస్తారు. ఇక్కడ దేవుని నిబంధనను వాళ్ళు అడ్డగిస్తారు, తృణీకరిస్తారు. దానివల్ల ఈ కరువు అనేది ఈ దేశంలో రావడం జరుగుతుందండి. సో ఈ గిబియోనీలు ఎప్పుడైతే ఈ యొక్క 5 మందిని అడిగినప్పుడు వృత్తియమని అడిగినప్పుడు ఇంకా రిస్పా అనే స్త్రీ చాలా ఆమె ఆ రోజులలో ఎలాగంటే అండి భార్యలకు నోరు తెరిచి ఏదైనా చెప్పగలరు, వాళ్ళకి అధికారం ఉంటుంది. కానీ ఉపపత్నకులు అటువంటి అధికారం లేదు. ఎప్పుడైతే రాజాజ్ఞ చెప్తాడో మరి ఈ 5 మందిని ఉరి చేయడానికి గిబియోనులకు ఇస్తున్నాము అని అన్నప్పుడు మరి రిస్పా ఎంతగానో కృంగిపోతుంది. ఎందుకంటే తను వాయిస్ రేజ్ చేసి చెప్పడానికి కూడా లేదు, నా బిడ్డలను ఇవ్వద్దు అని చెప్పడానికి కూడా ఆమెకు అధికారం లేదు. తను ఎట్లా అంటే నిస్సహాయ స్థితిలో ఉంటుందండి, నిస్సహాయ స్థితిలో ఉంటుంది. ఆ బిడ్డలను అప్పచెప్పడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ గిబియోనీలకు ఈ 5 మందిని అప్పచెప్పినప్పుడు గిబియా కొండపైన ఆ 7గురిని కూడా ఉరి తీయడం జరుగుతుంది. ఆ గిబియోనీలు ఉరి తీసినప్పుడు ఇంకా ఆ తల్లి ఎంత బాధపడుతుందంటే రిస్పా ఒక పక్క మరి ఆ అబ్నేరు చేత ఆమె బలాత్కరింపబడి ఆ బాధలో ఉంటుంది, భర్తను పోగొట్టుకొని ఉంటుంది. ఇప్పుడు తనకున్న 2 బిడ్డలు కూడా చనిపోయారు. సో ఇంకా ఆమె ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మౌనంగా తను ఉండిపోతుందండి. కానీ తను ఎంత ధైర్యవంతురాలంటే మీరు ఇక్కడ కిందికి చదివినట్లయితే అక్కడ చూసినట్లయితే
కోత కాలారంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబర్ల మీద కురియు వరకు అచ్చటనే ఉండెను. ఆ కోతకాలము యవలారంభం మొదలుకొని అంటే ఆమె ఆ కొండపైన ఆ కొడుకులను ఉరితీసినటువంటి ఆ ప్లేస్లో గోనెపట్ట పరుచుకొని 6 నెలలు కూడా మరి ఆకాశ పక్షులు ఆ శవాలను తినకుండా, మరి రాత్రి వేళ ఆ అడవి మృగాలు వాటిని తినకుండా శవాలని ఆ కాపలా కాస్తుందంటండి. ఆమె ఆ 6 నెలలంటే అది మామూలు విషయం కాదు. మన దగ్గర చూస్తున్నట్లయితే అంటే కోతకాలం ఆరంభం నుంచి కూడా వర్షం కురి వరకు అంటే మేబీ 5 or 6 months కూడా ఆమె ఆ శవాలను కాపలా కాస్తూ ఉంది. ఆమె మనసులో ఒకటే అనుకుంటుంది ఏంటంటే, బ్రతికి ఉన్నప్పుడు నా బిడ్డలకు నేను ఏ విధంగా న్యాయం చేయలేదు, నాకు వాళ్ళని జీవించినంత కాలం వాళ్ళకి నేను ఏం న్యాయం చేయలేకపోయాను, నా బిడ్డలకు నేను కనీసము చనిపోయిన తర్వాతైనా ఈ బిడ్డల యొక్క కళేబరాలను నా యొక్క రాజ మర్యాదపూర్వకంగా నేను పాతి పెట్టాలి అని తను ఎంతగా మరి ఆమె వేదన పడుతూ మౌనం వహిస్తూ చెప్పుకోలేక 6 నెలలు కూడా కృంగిపోతూ ఆ రాత్రి పగళ్ళు కూడా అండి ఆ కుళ్ళు కంపులో మరి అడవి మృగాలు వచ్చి ఆ శవాల దగ్గర ఉన్నాయంటే అక్కడున్న మనుషులను కూడా తినడానికి అవకాశం ఉంది. కానీ అవన్నీ కూడా తను పట్టించుకోకుండా 6 నెలలు కూడా తన బిడ్డలకు కాపుదలగా అక్కడ ఉంటూ ఆ కళేబరాలను కాపాడుతుందంటండి. సో ఈ విషయాన్ని మరి ఈ విషయము రాజు దావీదు యొక్క చెవిరి వరకు వినపడింది. అక్కడ రిస్పా అనే స్త్రీ మరి సౌలు ఉపపత్ని అయిన రిస్పా మరి 6 నెలలుగా తన బిడ్డల దగ్గర ఉంటుంది, అక్కడ కాపలా కాస్తుందని ఎప్పుడైతే రాజుకు ఆ వార్త వినబడుతుందో వెంటనే తను ఏం చేస్తుందంటే ఆ వార్త వినపడిన వెంటనే రాజు యొక్క హృదయం కరిగిపోతుందండి. కరిగిపోయి ఇక్కడ మీరు చూసినట్లయితే దావీదు మహారాజు ఒకటే అనుకుంటాడు ఏంటంటే, మరి తన బిడ్డల కొరకు ఆమె అంత త్యాగం చేసి అన్ని నెలలు అక్కడ ఉంటుందా అని చెప్పి తన మనసులో మరి తనకి ఎంత బాధ అనిపించిందో మరి వెంటనే తను ఏం చేశాడంటే, దావీదు మహారాజు సౌలు యొక్క యోనాతాను యొక్క ఎముకలు కూడా మరి వారిని ఎక్కడైతే బెతెషా అనే పట్టణం వీధిలో వేలాడదీశారో అక్కడ నుంచి ఆ భర్త యొక్క ఆమె రిస్పా యొక్క భర్త సౌలు గారి యొక్క ఎముకలు, యోనాతాను ఎముకలు, తన కుమారుల ఎముకలన్నీ కూడా తీసుకొని ఆ యొక్క కీషు పట్టణంలో అంటే కీషు తన తండ్రి యొక్క కీషు సమాధి యొద్ద పాతి పెట్టడం జరుగుతుందండి. ఇక్కడ చూసినట్లయితే రిస్పా గురించి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చండి. ఈ లోకంలో నిజ జీవితంలో తల్లులుగా రిస్పా వలె మనము స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. తను అన్నీ కోల్పోయిన స్థితిలో తన బాధలో ఉండి మరి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అంటే విషాదకరమైనటువంటి ఆ యొక్క స్థితిలో ఉండి ఆ క్షణాలలో కూడా గొప్ప విజయం కొరకు ఆమె పోరాడుతుంది. ఏంటంటే బ్రతికున్నప్పుడు నా బిడ్డలకు నేనేం చేయలేదు, చనిపోయిన తర్వాత వారికి చెయ్యాలి అని ఆశ కలిగి 6 నెలలు కూడా కాపుదల కాస్తుంది. అక్కడ ఆమె యొక్క స్థిరమైన విశ్వాసాన్ని మనం చూడగలుగుతామండి. దేవుడు నిస్సహాయ స్థితిలో ఉన్న తన బిడ్డలను ఒక యెషయా గ్రంథము 40:29 ఒక చక్కటి వాక్యం అక్కడ ఏముందంటే, సొమ్మసిల్లు వారికి బలమునిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. చూడండి, అక్కడ రాజు ఆజ్ఞకు ఎవరైనా లోబడాల్సిందే అండి. సో మరి ఆమె రాజు ఆజ్ఞకి లోబడి అక్కడ తన బాధను మరి లోపలి పెట్టుకొని మౌనము వహిస్తూ ఆ విషాద సమయంలో మరి స్థిరమైన విశ్వాసం కలిగి విజయం కొరకు ఆమె పోరాడుతుంది. ఏంటంటే తన బిడ్డలకు కనీసం చనిపోయిన తర్వాతనైనా న్యాయం చేయాలని అక్కడ బాధపడుతుంది. ఇక్కడ తల్లి యొక్క ఆ యొక్క వేదన కనపడుతుందండి. దేవుడు హృదయాన్ని కరిగించింది. దావీదు మహారాజు వరకు ఆ వార్త వెళ్ళింది అండి. అక్కడ దావీదు మహారాజు వరకు ఆ వార్త వెళ్ళిందంటే దేవుడు ఆమె ప్రార్థనను విన్నాడు. ఆమె మనసులో ఏం ప్రార్థన చేసుకుంటుందో మీరు కొంచెం ముందుకు దినవృత్తాంతంలో గ్రంథము మొదటి దినవృత్తాంత గ్రంథంలో చూసినట్లయితే ఈ యొక్క అయ్యా కుమార్తె యొక్క రిస్పా అని ఉందండి. అక్కడ చూసినట్లయితే ఏషావు వంశావళిలో నుంచి రిస్పా మరి అక్కడ రావడం జరుగుతుంది. సో ఆమెకు దేవుడి గురించి తెలిసింది. తాను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి సౌలు తన భర్తను పోగొట్టుకొని ఇప్పుడు బిడ్డలను కూడా పోగొట్టుకుంది. కనీసం నా బిడ్డల కన్నా చనిపోయిన తర్వాత న్యాయం చేయాలని ఆమె ఎంతగా పోరాడి 6 నెలలు కూడా కాపు కాసింది. ఆ వడమృగాల నుండి రాత్రి పగళ్ళు కూడా తన బిడ్డల కొరకు అక్కడ ఎముకల కొరకు పోరాడిందండి. చివరికి రాజు మనసు కరిగించి దేవుడు అక్కడ తీసుకొచ్చి ఆమె చేసిన ప్రార్థన దేవుడు విని దావీదు మహారాజు మనసు కరిగించాడు. అది కాకుండా అక్కడ దేవుడి ఇక్కడ మనం ఈ వాక్యంలో ఏం చూస్తున్నామంటే నిబంధన అండి. నిబంధన చాలా ముఖ్యము. దేవుడు ఒక్కసారి తన బిడ్డలకి ఏదైతే నిబంధన చేస్తాడో, వాగ్దానం ఇస్తాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అండి. గిబియోనీలను సౌలు మహారాజు ఇక్కడ 7 మంది మాత్రమే చనిపోయారు, ఉరి తీశారు. కానీ గిబియోనీలు చాలా మంది చనిపోయారండి అక్కడ. సో వారి మొరను దేవుడు విన్నాడు. విని ఆ యొక్క దేశంలో 3
సంవత్సరాలు కరువు వచ్చిందండి. సో ఆ కరువుని మరి ఎందుకు వచ్చిందని దావీదు మహారాజుకు తెలియజేయడం జరిగింది. సో గిబియోనీలో మొరను కూడా దేవుడు విన్నాడు. తన నిబంధనకు అక్కడ సౌలు మహారాజు చేసిన తప్పుకు తన బిడ్డలు ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. సో మరి తల్లి అయితే మరి తన బిడ్డల కొరకు పోరాడుతుంది. ఇక్కడ తల్లి ప్రార్థన చాలా చాలా విలువైందండి. తల్లి ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు తల్లి ప్రార్థనను తప్పకుండా వింటాడండి. ఇక్కడ చూసినట్లయితే ఆమె ఆదరణ లేకుండా భర్తను కోల్పోయి శారీరకంగా హింసింపబడి బిడ్డలను కోల్పోయి, ఈరోజు చాలామంది బిడ్డలను కోల్పోయిన వారు చాలామంది ఉన్నారండి. తల్లిదండ్రులు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ మనకు ఒక నిరీక్షణ ఏముందంటే యెషయా గ్రంథము 66:13 ఏముందంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. దేవుడు ఎంత గొప్ప వాక్యం ఇక్కడ మనకి ఇచ్చాడండి. ఒక తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా ఆదరిస్తాదో ఆ విధంగా నేను ఆదరిస్తానని దేవుడు చెప్తున్నాడండి. నిజంగా నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా తల్లి యొక్క ప్రార్థన వల్ల నేను ఈరోజు నా కుటుంబము నేను ఆశీర్వదింపబడిన వారిగా ఉంటున్నామండి. నా తల్లి ఈ చదువుతున్నప్పుడు నా తల్లి గురించి చెప్పమని నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నా తల్లి ఒక హిందువురాలు. మేము హిందూ కుటుంబంలో నుంచి రావడం జరిగింది. మరి నా తల్లి చనిపోయినప్పుడు, నా తల్లి క్యాన్సర్తో చనిపోయింది. సో నా తల్లి చనిపోయినప్పుడు నేను నా చెల్లి నిస్సహాయ స్థితిలో ఉన్నాము. మాకేం తెలియదు. నేను ఇంటర్ చదువుతున్నా, నా చెల్లి 6th 7th క్లాస్. సో మా అక్క వివాహం అయిపోయింది. మా నాన్న పట్టించుకునేవారు కాదు. సో మా మమ్మీ ఎప్పుడైతే ఆ బెడ్ మీద పడుకుని క్యాన్సర్ పేషెంట్ ఆ మీద పడుకున్నప్పుడు మరి సంఘ కాపరి మరి మాకు ప్రతిరోజు మా ఇంటికి వచ్చి మరి ఆ బిడ్డ ముందు పాటలు పాడుతుండేవారు. కన్న తల్లి చేర్చినట్లు ఆయన చేర్చిన అనే పాట పాడుతూ మరి ఆమె అప్పుడప్పుడే కొత్తగా చివరి దినాల్లో దేవుని ప్రేమను తెలుసుకుంది. సో మరి ఆ పడగ మీదే బాప్తిజం తీసుకుంది. సో మేము ఆ పాట పాడుతున్నప్పుడు దేవుని ప్రతిరోజు మేము ఆరాధిస్తున్నప్పుడు మరి నా తల్లి ఏ ప్రార్థన చేసిందో తెలియదు, ఆ దేవుడికి మొరపెట్టింది. సో ఆ తల్లి ప్రార్థన దేవుడు విన్నాడండి. ఇప్పటివరకు కూడా నా జీవితంలో, నా కుటుంబంలో నా ఏ లోటు లేకుండా దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని నా తల్లి చేసిన ప్రార్థన విని ఆ పడక మీద ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పటివరకు కూడా మమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడండి. సో దేవుడు చాలా నమ్మకమైన దేవుడు అండి. అందుకే ఒక తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానంటున్నాడు. సో ఇరిస్పా జీవితంలో కూడా ఆమె అన్నీ కోల్పోయింది, విషాద స్థితిలో ఉంది. తన బిడ్డలు కూడా కనీసము నా బిడ్డల కన్నా చనిపోయిన తర్వాతనైనా నేను వారిని పాత పెట్టుకుని ఆ భూస్థాపితం చేసుకునే అవకాశం నాకు కలుగుతుందా అని మరి చివరి వరకు కూడా తను పోరాడిందండి. సో అక్కడ దేవుని ప్రేమను మరి రాజుగారి యొక్క ఆ యొక్క దయను ఆమె పొందుకొని మరి చివరికి ఆమె చేసిన ప్రార్థన వల్ల ఆమె చేసిన ఆ యొక్క స్థిరమైన విశ్వాసము చూపినందుకు ఆ విశ్వాసము ద్వారా దేవుడు అక్కడ కార్యం చేశాడండి. ఆమె తన కుమారుల ఎముకలనే కాకుండా మీరు అక్కడ చూసినట్లయితే మరి దావీదు యొక్క కుమార్తె మెరాబు యొక్క కుమారులు కూడా 5 మంది అక్కడ వేలాడదీయబడ్డారు. కానీ అక్కడ మెరాబు అనే స్త్రీ అక్కడికి రాలేదు. కానీ ఇక్కడ రిస్పా అనే స్త్రీ మాత్రమే తన బిడ్డల కొరకు అంతగా ఇచ్చేసిందండి. సో తల్లిదండ్రులు తమ బిడ్డలు మేము చనిపోయిన తర్వాత మా బిడ్డల భవిష్యత్తు ఏంటిదని బాధపడుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. మరి బిడ్డలు కూడా మరి బాధపడుతుంటారు తల్లిదండ్రుల గురించి. కానీ దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే విడిచే దేవుడు కాదండి మన దేవుడు. సో మన తల్లులుగా మనము చేయాల్సింది ఒకటే ఏంటంటే మన తర్వాత కూడా మన బిడ్డల్ని చూసేది దేవుడు ఒక్కడు మాత్రమే. సో కాబట్టి మనం నిజ జీవితంలో స్థిరమైన విశ్వాసం కలిగి మన యొక్క నిస్సహాయ స్థితిలో, నిరాధారణమైన స్థితిలో, విషాద సమయాల్లో కూడా దేవుడు మనకి విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. సో మన ప్రార్థన ఎప్పుడు వృధా కాదండి. యాజ్ ఎ తల్లులుగా మనము ఏం చేయాల్సింది ఒకటే ఏంటంటే దేవుని భయభక్తుల్లో మన బిడ్డల్ని పెంచడము. మేము శాశ్వతం ఉండేవారం కాదు, దేవుని ప్రేమను వారికి రుచి చూపించాలి, మన బిడ్డలకు రుచి చూపించాలి. కొంతవరకు మా ప్రేమ ఉంటుంది, కానీ చిరకాలము దేవుడు మీ ప్రేమ, దేవుని ప్రేమ మీ పట్ల ఉండాలి అని దేవుడి యొక్క ప్రేమను మన బిడ్డలకు చూపించాలండి. అట్ ద సేమ్ టైం తల్లులుగా మనము విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దండి. మన బిడ్డలు ఈరోజు తల్లిదండ్రులు చాలామంది బిడ్డల్ని కోల్పోయిన వారు ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఎంతో రోధిస్తుంటారు. కానీ దేవుడు ఒకటే వాక్యం చెప్తుంది, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా మనం ఆదరించే దేవుడు మనకున్నాడు. కాబట్టి దేవుని వైపు మనం చూస్తూ స్థిరమైన ఈ రిస్పా వలె మనం కూడా స్థిరమైన విశ్వాసం కలిగి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం ఎదుర్కొని మనం స్ట్రాంగ్గా మనం నిలబడాలని ఈ రిస్పా ద్వారా దేవుడు మనకి తెలియజేయడం జరుగుతుందండి.
అదే మీ సిలువలో చూసినట్లయితే మరి యేసయ్య కూడా మరి అంత బాధలో ఉండి కూడా తన తల్లిని చూస్తున్నాడు. అక్కడ తన తల్లి ఆవేదనను చూస్తున్నాడు. అందరు వెళ్ళిపోయారు, సిలువ వేశారు, ఇంకా చనిపోయారు, అందరు వెళ్ళిపోయారు. కానీ మరియమ్మ తల్లి మాత్రం అక్కడే ఉంది. ఆ యొక్క సిలువ దగ్గరే ఏడుస్తుంది. తన కుమారుడి వైపు చూస్తూ ఉంది. సో దేవుడు అక్కడ తన తల్లి ప్రార్థన విని మరి తన తల్లిని ఎవరికి అప్పచెప్పాడు? యోహానుకు అప్పచెప్పడం జరిగిందండి. తన తల్లి బాధ్యతని యోహానుకు అప్పచెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే చాలా కన్సర్న్. దేవుడికి తల్లులు చేసే ప్రార్థన చాలా పవర్ఫుల్ అండి. బిడ్డలకు ఒక ఆయుధంగా పనిచేస్తుంది తల్లి యొక్క ప్రార్థన. సో ఈ రిస్పా వలె మనం కూడా చివరి వరకు మన బిడ్డల కొరకు మనం పోరాడే వారిగా ఉండాలి, వారి కొరకు విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళని దేవునిలో మనం పెంచాలండి. దేవుని కొరకు, దేవుని భయభక్తుల్లో మరి వారిని మనం పెంచినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.